వైసీపీ శ్రేణులు చేస్తున్న గొడవపై స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. రప్ప రప్ప అంటూ ప్రజల్ని బెదిరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. జంతు బలి చేసి ఫ్లెక్సీలపై రక్తం చల్లి సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఊరుకోమంటూ హెచ్చరించారు. సమాజ హితం లేని, రాజ్యాంగ పరంగా లేని చట్ట విరుద్ధమైన చర్యలు ఎప్పుడూ ఆమోదయోగ్యం కావని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే టీడీపీ వారైనా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తామన్నారు సీఎం. ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది. ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది, పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే రౌడీజం చేస్తామని కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరైనా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు, కానీ విధానాల పేరుతో రౌడీజం చేస్తాం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చేతి తీసుకుంటాం, మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. అది ప్రజాస్వామ్య విలువలు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం, ఎక్కడికక్కడ స్తంభింపజేయడం, లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫా ఏంటో నాకు అర్థం కాలేదు. రఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కల్లో ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు, మనసుల్లో ఉండి రావాలి, జరుపుకుంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఏదైతే వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని. అందరం నమ్మాం. నమ్మితే 2 రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు. అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై వేయడమే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు. వీళ్ళు నేరాలు చేస్తారు, అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు. అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం చేసేవాడు కానీ, నేరాలు చేసేవాడు కానీ, ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు. వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు. వాడికంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇనిషియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ విషయం మనం ఇటీవల కాలంలో 3-4 ఇన్సిడెంట్లు జరిగాయి. బంగారుపడంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అతన్ని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసిపోయి ప్రాణం కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి ఆటలు సాగనీయం, ఫర్మ్గా ఉంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయనండి, నాకే అబ్జెక్షన్ లేదు. వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత చేతగాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు. ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి, రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. జన్మదిన కేకులు కట్ చేయడానికి వేట కొడవళ్లు, కత్తులు ఉపయోగించారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలతో వివాదాస్పద వ్యాఖ్యలు ప్రింట్ చేయించారు. అన్నమయ్య జిల్లా గురకొండలో వేట కత్తులతో బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కత్తులు పట్టుకుని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కుప్పం మండలం వీర్నమలలో ఏకంగా పొట్టేలు నరికి రక్తాన్ని ఫ్లెక్సీలకు పట్టించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ రాసి ఉన్న కొటేషన్స్ ఫ్లెక్సీపై వెలిశాయి.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఫ్లెక్సీలన్నీ కూడా రక్తంతో అంటించినటువంటి మరకలు కనిపిస్తున్నాయి. ఎందుకు అక్కడ జనాలందరూ కూడా ఏమంటున్నారు? భయాందోళనకు గురి చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు? ఏమంటున్నారు? డీటెయిల్స్. సౌమ్య, తిరుపతి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ బర్త్డే సందర్భంగా ఏదైతే ఇటు ఫ్లెక్సీల వద్ద పొట్టేళ్లు నరకడం, ఆ రక్తాన్ని ఫ్లెక్సీలకు అతికించడంతో పాటు ముఖ్యంగా వేట కొడవలతో రప్పరప్ప చేస్తామంటూ బర్త్డే కేకులు వేట కొడవలతో కోయడం లాంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి, పోలీసులు ముందుగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరించిన నేపథ్యం నిన్న డిపిఓ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ఆయన ఒక అరగంట పాటు సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలను చెప్పాడు. ముఖ్యంగా ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన జగన్ 21వ తేదీ జరిగిన జన్మదిన వేడుకల్లో అత్యుత్సాహం వైకాపా నేతలు ప్రదర్శించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ కేంద్రంలో ఏదైతే మండల కేంద్రంలో జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో అయితే ఏకంగా వేట కత్తులు తీసుకొని బర్త్డే కేకులు కోయడమే కాకుండా ఏకంగా ఆ కేకులను ఎత్తుకొని ఏదైతే ఇటు కత్తులను ఎత్తుకొని జగన్ జిందాబాద్ రఫా రప్పా అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ఆ విషయంలో అక్కడున్న పోలీసులు అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్గా అయిన తర్వాత పై స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి తర్వాతనే కేసులు నమోదు చేసిన పరిస్థితి. అక్కడ పీలేరులో 11 మంది మీద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం వీర్నమల గ్రామంలో అయితే ఏకంగా ఒక పొట్టేలును ఫ్లెక్సీ ముందు నరికారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీకి ఆ రక్తాన్ని అతికించారు. ఈ సందర్భంగా రప్పా అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చి గ్రామంలో భయోత్పాతం సృష్టించారంటూ కూడా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. అదేవిధంగా నగరి నియోజకవర్గ కేంద్రంలో కూడా జన్మదిన సందర్భంగా రోజా రప్పా అంటూ మాట్లాడిందంటూ విమర్శలు వచ్చాయి. అయితే బయటికి ఆ వీడియోలు రాకుండా చేశారు. అదేవిధంగా ఒక పొట్టేలను భుజాన ఎత్తుకొని కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ విధంగా జంతు హింస కూడా చేయడం అసంబద్ధము. జంతు హింసను చేసి ఆ తర్వాత రక్తాన్ని ఫ్లెక్సీలకు అంటించడం అత్యంత అనాగరిక చర్య అంటూ కూడా నిన్న తీవ్ర స్థాయిలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇలాంటివి ఉపేక్షించకూడదు. ఏదైతే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఉండనివ్వము లాంటి మాటలతో పాటు ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్న సమయంలో ఎందుకు పోలీసు యంత్రాంగం ఉదారంగా వ్యవహరిస్తుంది? ఇలాంటి వారిపై ముఖ్యంగా కఠినంగా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేరు? ఎక్కడ నిఘా వ్యవస్థ వైఫల్యమా లేకపోతే మరో కారణమా? జరిగిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ కూడా నిన్న సీరియస్గానే ఆయన డీజీపీ ఎదుట పోలీసు అధికారులను హెచ్చరించారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు పదుల సంఖ్యలో జరిగిన నేపథ్యంలో ఒకటి ఏలూరు, అటు విధంగా కుప్పంలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తీరిగ్గా ఏదైతే నిన్న అటు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో కేసు నమోదైన పరిస్థితి. ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్న సిబ్బంది కానీ పోలీసు అధికారులు కానీ కొంత ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే అసాంఘిక శక్తులు బయటకు వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో మీరే ఒక అడుగు ముందు ఉండాలంటూ కూడా సీఎం వారిని హెచ్చరించిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం మీద సీఎం రెండోసారి మాట్లాడడం విశేషము. ఇంతకుముందు అమరావతిలోనే ఇదే విషయాన్ని గురించి మాట్లాడాడు. నిన్న మరోసారి ఏదైతే జిల్లా పోలీసు అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారికి ఈ విషయం మీద హెచ్చరికలు జారీ చేశాడు. మొత్తం మీద రాష్ట్రంలో ఈ విధంగా రప్ప ఫ్లెక్సీలు వేయడంతో పాటు గంగమ్మ జాతరలో తలలు నరికినట్లు నరుకుతామంటూ ఫ్లెక్సీల్లో ముద్రించడం, వేట కొడవలతో నినాదాలు చేస్తూ ఎగరడం, డ్యాన్సులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సీఎం ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని తాము ఉపేక్షించము, ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాడు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.